చేతన న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. నైపుణ్యం కోసం నైపుణ్యం గల వారితో పోటీ పడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుచిత దాడులు ఆపాలి ఆర్ఎన్పి పిఎంపి సంఘ విజ్ఞప్తి. మహంకాళి బోనాల పండుగకు ముమ్మర ఏర్పాట్లు. సంచలనం సృష్టించిన పిఎన్ఆర్ టౌన్షిప్ దొంగతనం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పోటీ పడే అవకాశం నాకు వచ్చింది. నైపుణ్యం రావాలంటే నైపుణ్యం ఉన్నవాడితో పోటీ పడాలనే పెద్దల మాటను దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర ముఖ్యమంత్రితో పోటీ పడతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది అనుకునేవాడినని, ఇప్పుడు చంద్రబాబు 18 గంటలు చేసి నేను 12 గంటలు చేస్తే బాగుండదు, కాబట్టి మనం కూడా 18 గంటలు పనిచేయాల్సిందే అని మా అధికారులకు సహచరులకు చెప్పానని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. గ్రామీణ వైద్యులపై ఇటీవల కాలంలో జాతీయ మెడికల్ కౌన్సిల్ నిర్వహిస్తున్న దాడులను నివారించాలని ఎలాంటి నోటీసులు లేకుండా దాడులు నిర్వహిస్తూ గ్రామీణ వైద్యాన్ని చిన్న భిన్నం చేస్తున్నారని, ఈ విషయమై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఆర్ఎంపీ అండ్ పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉప్పాల లక్ష్మి నరసయ్య, జనరల్ సెక్రటరీ పోలిశెట్టి రాజేందర్లు కోరారు. ఈ మేరకు గురువారం సూర్యాపేటకు వచ్చిన నల్గొండ పార్లమెంటు సభ్యులు కొందరు రఘువీర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత కాంగ్రెస్ పాలనలో గ్రామీణ వైద్యులకు 1273 జీవో ద్వారా శిక్షణ ఇచ్చినప్పటికీ నేటి వరకు సర్టిఫికెట్లు అందజేయలేదన్నారు. తమకు ఎలాంటి ఆధారం లేకపోవడంతో 4 దశాబ్దాల అనుభవం ఉన్న డాక్టర్లను కూడా జాతీయ మెడికల్ కౌన్సిల్ వారు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షణ పూర్తి చేసిన గ్రామీణ వైద్యులకు సర్టిఫికెట్స్ అందజేసి వారి వైద్య సేవలు యథాతథంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే గ్రామీణ వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం జాతీయ మెడికల్ కౌన్సిల్ కు తగదని దాదాపు 40,000 పై చిలుకులు వైద్యులు గ్రామాలను నమ్ముకొని జీవిస్తున్నారని అన్నారు. వీరిలో శిక్షణ పొందిన వారు 1100 మంది ఉన్నారని, వీరందరినీ కాపాడుతూ శిక్షణ పొందని మిగిలిన వారికి కూడా వారి వారి అర్హతలను బట్టి వయసును పరిగణంలోకి తీసుకుని శిక్షణ పూర్తి చేసి గ్రామీణ వైద్యాన్ని బలోపేతం చేయవలసిందిగా కోరారు. సికింద్రాబాద్ లోని ప్రతిష్టాత్మక ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకుని దేవాలయ ఆవరణంలో నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, జాతర విజయవంతం కోసం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వంలోనే అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లపై నిమగ్నమై ఉన్నారని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పాలని కోరినట్లు పేర్కొన్నారు. జూలై 21న జాతర, 22న రంగం భవిష్యవాణి అంబారీ ఊరేగింపు ఉంటుందని, దానికి తగ్గట్టుగా సీసీ కెమెరాలను భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. So the aim of this meeting was to understand 1 month తర్వాత మాకు బోనాలు హియర్ ఎట్ దిస్ టెంపుల్ షెడ్యూల్డ్ ఉన్నాయి. సో దానికోసమని అవసరం ఉన్న అన్ని అరేంజ్మెంట్స్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఇంకా ఫర్దర్ ఎట్లాంటి ఇష్యూస్ మేము హ్యాండిల్ చేయాలా, దానికోసం ఒక అండర్స్టాండింగ్ కోసమని, ఒక కోఆర్డినేషన్ కోసమని ఈ మీటింగ్ పెట్టాము. సో ఈ మీటింగ్ పెట్టిన తర్వాత మా కంక్లూజన్ ఏంటంటే, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ ప్రిపరేషన్లో ఆల్రెడీ ఉన్నారు. చాలా మటుకి దే హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ నియరింగ్ కంప్లీషన్ యాజ్ వెల్.
So going forward, all these works will be further coordinated, and with the aim of ensuring that this event at Mankali temple goes off peacefully, and prajalu who will be coming here, all the public which will be coming here, ఈ ఈవెంట్ని అటెండ్ అవుతానికి అండ్ టు టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మాతా హియర్, వాళ్ళందరూ హ్యాపీగా విత్ పీస్ఫుల్లీ అండ్ వాళ్ళ దిస్ డివోషన్ సక్సెస్ఫుల్ అవ్వాలని దాట్ ఈస్ ఆర్ ఎయిమ్. థ్యాంక్ యూ. పిఎన్ఆర్ టౌన్షిప్ లో దొంగతనం జరిగింది. సూర్యాపేట సమీపంలో ఉండే పిఎన్ఆర్ టౌన్షిప్ లో గురువారం ఉదయం దొంగతనం జరిగింది. టౌన్షిప్ లో 5వ రోడ్ లో ఉంటున్న జర్నలిస్ట్ డేగల జనార్దన్ ఇంట్లో ఈ దొంగతనం సంభవించింది. రాత్రి సమయంలో ఇంటికి తాళం వేసి పైన నిద్రించడానికి వెళ్లిన సమయంలో దొంగ తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న బీరువాను కూడా పగలగొట్టి 7 తులాల బంగారం 10,000 రూపాయల నగదు దొంగలించారు. సత్వరమే ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి క్లోజ్ టీమ్ ను రప్పించి పరిశీలన జరిపారు. తర్వాత కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ జారీ చేశారు. పిఎన్ఆర్ టౌన్షిప్ లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా సదరు నేరస్తుని జాడ పట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇంటిలో నేరస్తుని వేలు ముద్రలను కూడా సేకరించారు. దొంగతనాలు అరికట్టడంలో తగిన చర్యలు తీసుకుంటామని, సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని చివ్వేల ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. సంఘటన స్థలానికి సూర్యాపేట రూరల్ సిఐతో పాటుగా సిబ్బంది పరిశీలన జరిపారు. పిఎన్ఆర్ టౌన్షిప్ ప్రముఖులు ఉంటున్న ఒక కాలనీ. ఇక్కడ సూర్యాపేట అడిషనల్ కలెక్టర్ తో పాటుగా కొద్ది మంది పోలీసు అధికారులు కూడా ఉంటున్నారు. అలాగే ఉపాధ్యాయులు, వివిధ రకాల ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ రంగంలో పేరుగాంచిన వారు ఇక్కడే ఉంటున్నారు. గడిచిన 7 సంవత్సరాలుగా ఏనాడు కాలనీలో ఇలాంటి సంఘటన జరగలేదు. ఈ సంఘటనతో ఒక్కసారిగా టౌన్షిప్ ఉలిక్కి పడింది. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్వరమే తమ కాలనీకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు. చాలా టైం పట్టిందండి. కుక్కలు మొరుగుతాయి మనకు, అసలు కుక్కలు ఏం భయపడకు, మన సామాను మనకు వస్తాయి, ఏం భయపడకు, ఎదురుపోదు, పోలీసులే వచ్చిస్తారు. క్యాష్ అయ్యో ఎందుకట్లా ఎవరికైనా ఉంటుంది భయం. భయం ఉంటుందండి. సూర్యాపేట పట్టణంలోనే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కలెక్టర్ తేజేష్ నందలాల్ పవర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. హాస్పిటల్ కి వచ్చిన రోగులను, సిబ్బంది అందిస్తున్న సేవలను, అసౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ ఫార్మసీని సందర్శించి మందులు స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లోనే వార్డులను పరిశీలించారు. నీట్ సమస్య పరిష్కారానికి కిషన్ రెడ్డి చొరవ చూపాలని, నీట్ పరీక్ష వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు న్యాయం చేయలేకపోతే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లతో విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం శనివారం జరిగింది. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులు భావితత్వంపై నోరు మెదపరి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి సంయుక్త డిమాండ్ చేసింది. నీట్ యూజీసీ పరీక్ష అంశంపై స్పందించాలని విద్యార్థి
యువజన సంఘాల నేతలు నిన్న కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరగా ఆహ్వానం అంతని ఎడల నేడు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన కిషన్ రెడ్డి ఇంటి ముట్టడి చేపట్టగా తోపులాట జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసి నల్లకుంట పోలీసు ఠాణాకు తరలించారు. కిషన్ రెడ్డికి గనుల వేలం పాటపై ఉన్న శ్రద్ధ లక్షలాది మంది విద్యార్థుల అంశంపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి నీట్ పేపర్ లీకేజ్ అంశంపై చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించేలా కిషన్ రెడ్డి మోడీని అడగాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. తాడేపల్లి సీతానగరం నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత, జేసీబీలతో పోలీసులు ఆధ్వర్యంలో కూల్చివేత. గత 6 నెలలుగా జరుగుతున్న నిర్మాణాలు, ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయాలు ఏంటని గతంలో పోరాటం చేసిన జనసేన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో చెనకాని దయాకర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో నీటి పరీక్ష రద్దు కోసం విద్యార్థుల దీక్ష చేపట్టారు. 24 లక్షల విద్యార్థుల జీవితాలతో మోదీ ప్రభుత్వం ఆడుకుంటున్నారు. నీట్ స్కామ్ పై సిబిఐ విచారణ జరపాలి. ఎన్టీఏ జనరల్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. 24 గంటల్లో మోదీ ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఇవాళ వరుస లీకేజీలతోని ప్యాకేజీలతోని మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట పడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు నీటిని రద్దు చేసి ఎన్టీఏ డైరెక్టర్ని తొలగించి సిబిఐతో విచారణ జరిపిస్తే తప్ప నీట్ పేపర్ లీకేజీలో మరింత విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే సిబిఐతో విచారణ జరిపించి తక్షణం నీటి పేపర్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలు పరంగా పెట్టి ఇవాళ ఎంతో పేద మధ్యతరగతి విద్యార్థులకు మెడికల్ సీటు అందంత రాక్షంగా మారింది బీజేపీ ప్రభుత్వ హయాంలో కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉందో తక్షణం రాజీనామా చేయాలి. మోడీ కూడా ఈ దేశం ఉన్నటువంటి 24 లక్షల మంది విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. చాలా సిగ్గుపడతా ఉన్నాం. ప్రజాస్వామ్య భారతదేశంలో విద్యార్థులు రాసే పరీక్ష పేపర్లను లేదా మెడికల్ పేపర్లను ఇట్లా లీకేజ్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం బహుశా ఇది ప్రథమం అనుకుంటాను. ఈ దేశ ప్రజలకు, ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు మోడీ క్షమాపణ చెప్పాలని కూడా యూనివర్సిటీ వేదికగా మేము మోడీకి, బీజేపీ నాయకులకు మేము సవాల్ విస్తా ఉన్నాం. 24 గంటల్లో మీరు నీట్ పేపర్ లీకేజీ పైన సిబిఐతో విచారణతో పాటు పేపర్ని కూడా రద్దు చేసి వెంటనే నీటిని కూడా తక్షణం ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ వేదిక నుంచి కాంగ్రెస్ నాయకుడిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యార్థుల కోసం, యువత భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పోరాడుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ బీజేపీ నాయకులకు గాని, బీజేపీ కేంద్ర మంత్రులకు గాని విద్యార్థుల భవిష్యత్తు పైన కనీస చిత్తశుద్ధి లేకపోవడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఇక్కడే తెలంగాణలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని తెలుగు విద్యార్థులకు కూడా క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. లేకపోతే వాళ్ళు హైదరాబాద్ లో కూడా ఎక్కడ పర్యటించిన విద్యార్థులు అడ్డుకుంటారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. వీళ్ళు తెలుగు రాష్ట్రాలకు పట్టిన దరిద్రులు, పట్టిన శని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కేంద్ర మంత్రులు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కూడా అందరికీ పిలుపునిస్తా ఉన్నాం. నీట్ పేపర్ లీకేజీ కారకులైన బీజేపీ ప్రభుత్వంతో పాటు ఎన్టీఏ డైరెక్టర్ని అందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా యూనివర్సిటీ వేదికగా కాంగ్రెస్ నాయకులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.